మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడుతుంది 54వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఏమి నెరవేరిందంట? ఏమి నెరవేరింది? విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిన వాక్యం నెరవేరింది. ఓ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకి విజయాన్ని అనుగ్రహించుచున్న దేవునికి, యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ధర్మశాస్త్రములో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పాపాలు ఈ పాపాలు ఈ పాపాలు చేయకూడదు అని చెప్పాడు ఆయన. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఆ సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా చాలా నియమాలు కట్టడలు వాళ్ళకు అనుగ్రహించాడు. అవన్నీ మీరితే ఖచ్చితంగా మరణాన్ని పొందాల్సిందే. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణం, పాపానికి జీతం మరణం. సీనాయి పర్వతం మీద ప్రభు ఆజ్ఞలన్నీ అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞలన్నిటినీ పాటించాలి వాళ్ళు. ఆ ఆజ్ఞలను మీరితే మరణశిక్షను పొందాలి. ఆజ్ఞలు మీరితే మరణశిక్షను పొందాలి. అవన్నీ ఆయన అనుగ్రహించాడు. ఇంకా నియమాలు కట్టడలు చాలా ఇచ్చాడు. వాటన్నిటినీ ఆధారం చేసుకొనంట సైతాను రకరకాల దురాశలు కలిగిస్తుందంట మనుషుల్లో. తెలుసా? అసలు చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఇదిగో నీవు పలాని మార్గంలో వెళ్ళకూడదు, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు, వ్యర్థమైన ఆలోచనలు తలంపులు వాటి ద్వారా వస్తున్నాయి అంటే సైతాన్ ఏం చేస్తుంది? అయినా మాట్లాడి చూడు వస్తాయో లేదో అని దాన్ని ఆధారం చేసుకొని చాలా భయంకరమైన తలంపులు పెడుతూ ఉంటుంది. వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, ఇక్కడ జరుగుతుంది అది, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకలమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటేనే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది. వ్యభిచరించవద్దని చెప్పినప్పుడు తలంపులు ప్రారంభమైనవి, చెడు తలంపులు, ఆలోచనలు. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకలమైన దురాశలు పుట్టిస్తూ ఉంది. సకలమైన దురాశలు పుట్టిస్తూ ఉంది. అందుకే కొరింథీ పత్రికలో మనం చదివిన వాక్యంలో పౌలు గారు వివరిస్తూ ఉన్నారు 15వ వచనములో, మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే తెలియని వాణిగానే ఉండనియండి. ఒకవేళ తెలియజేస్తే ఏమైంది? దాన్ని ఆధారం చేసుకొని ఇంకా చుట్టూ తిప్పుకొచ్చి సైతాన్ పాపం చేపిస్తుంది.
చుట్టూరు తిప్పుకొని వచ్చి ఆ పాపాన్ని ఖచ్చితంగా చేసేటట్టు చూస్తుంది. కాబట్టి తెలియకుండా ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడిని తెలియని వానిగానే ఉండనియ్యండి. తెలియని వానిగానే ఉండాలి. తెలిసిన వాడు కావాలి అని అడిగినప్పుడు మాత్రమే వానికి చెప్పాలి, కానీ తెలియని వాడిని అయితే తెలియని వానిగానే ఉండనియ్యాలి. మరణ శాసనము రాసి ఆయన మరణము కోసము ప్రిపేర్ అయ్యి వచ్చాడు. తెలుసా, మరణము కోసమే వచ్చాడు ఆయన భూమి మీదకి, ఆయన రక్తాన్ని చిందించడానికి. ఆ యొక్క ఇశ్రాయేలీలు ఈ పస్కా పండుగను జరుపుతూ ఉంటారు. ఆ పస్కా పండుగలో నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లని కానీ పొట్టేలను కానీ తీసుకొని చంపి దాని రక్తము నిలువు కమ్మి మీద అడ్డకమ్మి మీద వేస్తూ ఉంటే, ఆ నిర్దోషమైన ఏడాది మగ పిల్లలాగా మగ గొర్రె పిల్లలాగా యేసయ్య ఈ లోకములోనికి వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మరణ భయం తీసేశాడు. మరణము యొక్క బలాన్ని తీసేశాడు, తెంచివేశాడు. మరణపు ముళ్ళు, ఇదిగో ఈ విషయంలోనే మనుషులను భయపెడతానని సైతాన్ రంగనే ఆ ముళ్ళుని ఈడ్చిపడేశాడంట. తెలుసా, ఇప్పుడు మనం కావాలి అంటే ప్రభు దగ్గర అడిగితే మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మరణ భయాన్ని తీసేస్తాడు. ప్రతి మనిషిని ఏదో ఒక టైంలో ఈ మరణ భయము వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఆ ప్రణాళిక ప్రకారంగా మరణ శాసనము రాసిన కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మరణం అయిపోయిన తర్వాత, ఆ మరణ శాసనము రాసిన ఆయన మరణమైనప్పుడు అది నెరవేర్చబడిందనమాట. ఆయన మరణమైన తరువాత దానిని నెరవేర్చాడు. 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎన్నడైనను చెల్లునా? ఆయన జీవిస్తే ఈ యొక్క శాసనము నెరవేర్చకపోతే మనకు విడుదల ఎక్కడ వస్తుంది? మనకు విడుదల వస్తుంది, రక్షణ ఇస్తాను అని చెప్పిన ఆ యొక్క రక్షణ ఎలా దొరుకుతుంది మనకి? అందుకే ఆయన మరణ శాసనము రాశాడు, దానికోసము సిద్ధపడ్డాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే పైనున్న ఆ యొక్క సమయంలో ఆయన విధేయత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేర్చుకోవాలి విధేయత? నాన్న అంటే నాన్న వలుకుతాడు, ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు. ఆ ఏది కావాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విధేయత అనేది నేర్పించాడంట. వాక్య భాగంలో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడకు దేవుని చేత పిలవబడి, ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లని, పొట్టేలు పిల్లని తెచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని నిలువు కమ్మి మీద అడ్డకమ్మి మీద చల్లాల్సిన అవసరము లేదు. అలా చల్లాల్సిన అవసరం లేదు. అది బాహ్య సంబంధంగా చల్లి ఆ సమయంలో మరణ దూత నుండి వాళ్ళు తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చిందించిన రక్తము మన హృదయ అంతరంగంలోనికి వెళ్ళి లోపల ఉన్న వాటిని శుద్ధి చేస్తుందంట. లోపల ఉన్న వాటిని శుద్ధి చేసి అన్నిటినీ కడిగి తలంపులు ఆలోచనలు అన్నిటినీ శోధించి సరిచేసి మనల్ని నిర్దోషులుగా నిలబెడుతుంది. అక్కడ మాట్లాడుకున్న ఆ మాటలు, అక్కడ వ్రాయబడిన శాసనాలు కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు. అందుకే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నా చేతికి ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. వాక్య భాగంలో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనము, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెను, ఆ మహిమ ఇప్పుడు, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అప్పుడు ఎలాంటి మహిమ ఉంది? అప్పుడు ఎలాంటి స్థితి ఉంది? అప్పుడు ఎలాంటి ఉన్నతమైన ఆ మాటలు ఉన్నాయి? ఎలాంటి సంతోషం ఉంది? వాక్యములో యేసయ్య శిలువ మీద 7 మాటలు పలికితే ఒక మాట చాలా భయంకరంగా బాధ పెడుతుంది మనల్ని, హృదయాన్ని, గుండెల్ని పిండేస్తుంది. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? తెలుసా, అపురూపంగా సంకను తిరిగే, సంకలో ఎత్తుకొనబడే కుమారుడైన క్రీస్తు ఈరోజు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా? ఏంటయ్యా నన్ను విడిచింది? ఎందుకయ్యా ఏంటయ్యా ఈ భయంకర పరిస్థితి? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేస్తే ఆయన కూడా తట్టుకోలేకపోయాడంట. తెలుసా, ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. ముందే ఈ విషయాలన్నిటిలో ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే కొంతమంది ప్రవక్తలకు దేవుడు ముందే చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్తగా 53వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, తనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయింది. తెలుసా, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయింది. ఆయన అతనిని మరణానికి శ్రమకు అప్పగించాడు. అతనిని నలుగొట్టడానికి యెహోవాకు ఇష్టమైనదిగా, అలాంటి ఇష్టమైన కార్యముగా అయినప్పుడు కుమారుడైన క్రీస్తు దానిని ఇష్టంగా తీసుకున్నాడు. కానీ అన్నిటినీ భరించుకుంటూ వస్తుంటే అసలు ఈ సిలువ మీద నీళ్లు కూడా దొరకని స్థితిలో నా దేవా, నా దేవా అంటే కూడా పలకట్లేదంట ఆయన. తెలుసా, నానా నానా అని పిలిస్తే పలకటంలో ఆయనకి ఈయనకి మధ్య పెద్ద మేఘం అడ్డం వచ్చి చీకటి కమ్మేసింది. ఆయన్ని చూడలేక సూర్యుడు కూడా చాటుగా అయిపోయాడు. మేఘం అడ్డం వచ్చింది, నానా అని పిలవగానే ఆయన పలకటంలా. అప్పుడు ఎంత వేదన తెలుసా? నువ్వు చెప్పినట్టు వచ్చా, నువ్వు చెప్పినట్టు శ్రమ అనుభవిస్తూ ఉన్నా, నువ్వు చెప్పినట్టు బాధపడుతూ ఉన్నా, ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నా. అయినా నేను ఇలా అనుభవిస్తుంది కూడా ఎందుకంటే నేను చూసుకుంటా ఉండొచ్చని. నిన్ను చూస్తున్నా, ఈ బాధలో నేను ఓర్చుకుంటున్నా, అన్ని విషయాలు సహించుకోగలుగుతున్నా. ఇప్పుడు నువ్వు కూడా కనబడకపోతే ఏంటి? అందుకే ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. తండ్రి, నీ నామమును మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. తండ్రి, నీ నామమును మహిమపరచుమంటే నీ నామాన్ని నేను వచ్చాను కదా, నీ నామాన్ని మహిమపరచు. నీ నామాన్ని కలిగి నేను వచ్చాను, నీ నామాన్ని మహిమపరచు అంటే ఆల్రెడీ మహిమపరిచాను అయినను నేను దానిని మహిమపరిచితేనే మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందంట. మరలా మహిమపరుతును అని మహిమపరిచిన తర్వాత అప్పుడు ఈ భయంకరమైన శ్రమ, ఆ శ్రమలో ఈ భయంకరమైన వేదన. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని బాధపడుతూ ఏడుస్తున్నాడు ఆయన. కళ్ళల్లో నీళ్ళు. ఆ శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు రాత్రి కూడా ఆయన పస్కా భోజనాన్ని చేయాలి. ఆ పస్కా భోజనాన్ని ఆయన శరీరముగా, ఆయన రక్తంగా మార్చి క్రొత్త నిబంధనగా మనకి ఇచ్చేసాడు. ఆయన తీసుకోవాలా? పస్కాని ఎక్కడ సిద్ధపరచాలి అని ఆ మేడగదిలో అన్నిటినీ సిద్ధపరిచిన తరువాత ఆయన వెళ్ళి, ఇదిగో ఈరోజు దీనిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని చెప్పి దాన్ని వాళ్ళకి ఇచ్చాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను. చాలా ఆశపడ్డాడంట భోజనం చేయాలని.
అప్పటి నుంచి అసలు భోజనమే లేదు ఆయనకి. ఆ పస్కా భోజనం వాళ్ళకి పెట్టేశాడు. అప్పటి నుంచి ఆయనకి భోజనం లేదు, నీళ్లు లేవు. దారిని పోతా ఉన్నా ఎవరు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, ఆయన తాగింది లేదు. వాళ్ళు కూడా ఏడ్చుకుంటే అమ్మడబడితే వాళ్ళకి సమాధానం చెప్పాడు. పాపపు స్త్రీని క్షమించాడు. అన్నిటినీ చేసుకుంటూ వచ్చాడు. ఆయన భయంకరమైన శ్రమను అనుభవించి ఆయన అంటున్నాడు, సమాప్తమైనది. తెలుసా, ఇక సమాప్తమైంది, నేను ముగించేశాను నాన్న. ఇదిగో నీ యొక్క పని, నువ్వు నాకేది అప్పగించావో, దేనికైతే నన్ను అప్పగించావో, ఏ శ్రమకైతే నన్ను అప్పగించావో దానిని నేను నెరవేర్చాను. సమాప్తమైంది. అన్నిటినీ ముగించినాక అప్పుడు తండ్రి ముఖం కనబడుతుంది. మళ్ళీ తండ్రి ముఖం యేసయ్యకి కనబడుతూ ఉంది. యేసయ్యకి తండ్రి ముఖం కనబడుతూ ఉండగానే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని ఏడ్చిన యేసయ్య అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. ఇంకా అయిపోయింది. మరణ శాసనము వ్రాసిన ఆ శాసనం ప్రకారము నేను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అన్నాడు. వీరెరుగురు వీరిని క్షమించన్నాడు. అంటే ఆ సమయంలో కుమారునికి విరోధంగా మాట్లాడి దూషించి అవమానపరిచిన వాళ్ళకి క్షమాపణ దొరకకుండా పోకుండా, ఒకవేళ క్షమాపణ దొరకకుండా పోద్దేమోనని ఆయన అప్పుడు వాళ్ళకి క్షమాపణ ఇచ్చి అందరికీ రక్షణ ఇచ్చాడు. అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. అన్ని బాధ్యతలు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావంటే, నేను పరదేశులోకి పోతున్నా, నేను తీసుకొని పోతా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నీ తల్లి తెలుసా, తల్లిని దూషించువాడు శపించువాడు మరణశిక్ష నొందును అనే మాట కొట్టివేసి ఆయన తల్లిని ఎలా ప్రేమించాలో, ఎలా బాధ్యతగా ఉండాలో, తల్లిదండ్రులని ఎలా సన్మానించాలో నేర్పించాడు. యోహాను గురించి ఆయన చెప్పాడు మాట. ఏమని అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను వైపు చూసి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఎందుకని చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? యోహాను దీర్ఘాయువు కలిగి ఉండాలి. ఎవడైనా భూమి మీద దీర్ఘాయువు కలిగి ఉండాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. కాబట్టి యోహాను ఇప్పుడు దాకా ఉన్నాడని మనం నమ్మాల్సిందే. వాక్యంలో చెప్పబడింది కాబట్టి. అతడు మరణము పొందడు అనే మాట జనులలో ప్రచురమైపోయింది. యోహాను నిజంగా బ్రతికి ఉండడానికి అవకాశం రావడానికి ఆ తల్లిని సన్మానించే ఆ బాధ్యతను యోహానికి అప్పగించాడు. దప్పికొనుచున్నానన్నాడు. యేసయ్య ఎలాంటి బాధను, భయంకరమైన వేదన అనుభవించాడో. ఇశ్రాయేలీలు పస్కా పశువుతో కూడా ఏం తినాలో ఆ చేదు చిరకను యేసయ్య తాగాడు. తెలుసా, చేదు కూరలతో తినాలని వాళ్ళకి చెప్తే ఆయన చేదు చిరకను తాగవలసి వచ్చింది. చేదు చిరకను తాగి ఆ భయంకరమైన వేదనతోటి ఎంతో అల్లాడిపోయాడు ఆయన. అన్నిటిని ముగించిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తల వంచి ప్రాణం విడిచిపెట్టాడు. అంత శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభువుని మనం ఎలా స్తుతించాలి, ఎలా ఘనపరచాలి? ఆయన ఎంత భయంకరమైన శ్రమను అనుభవించింది మన కోసమే, నీ కోసము, నా కోసమే. ఆయన కాళ్ళల్లో ఉన్న చీలలు మన కోసమే. కాళ్ళతో చేసిన పాపానికి, చేతులతో చేసిన పాపానికి, తలంపులు ఆలోచనలతో చేసిన పాపానికి, హృదయములో చేసిన పాపానికి, హృదయంలో ఉన్న మోసానికి ఆయన అన్నిటికీ దెబ్బలు పొంది ఆ పాపాన్ని బయటికి లాగాడు. తెలుసా, బయటికి లాగి ఇంకేడ నువ్వు భయపెట్టేది? ఓ మరణమా, ఇక జాగ్రత్త, నీ ఇష్టం, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పి ఆయన ముళ్ళుని విరిచేస్తే, ఈరోజు ఇంకా నువ్వు భయపడుతున్నావంటే, ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావంటే, ఇంకా అలాంటి తలంపుల్లోనే ఉన్నావు అంటే దేవుని సిలువ నీ హృదయంలో లేదని అర్థం. ఆయన సిలువ నీ హృదయంలో ఉంటే, ఆయన సిలువను నువ్వు ధ్యానించగలిగితే ఎలాంటి ఆలోచనలు, తలంపుల్లోనికి ఎప్పుడు కూడా నీవు వెళ్ళలేవు. తెలుసా, అందుకే ఎల్లప్పుడూ సిలువ ధ్యానము మన హృదయంలో ఉండాలి. అభ్యాసం చేద్దాం. ఏదో అనుకుంటే వచ్చేది కాదు ఇది.
అభ్యాసము చేస్తూ ఉంటే అది మనలోనికి వచ్చేస్తుంది. మనము యేసయ్యలాగా మార్పు చెందితే ఆయన ఎలా తండ్రి ఒళ్ళోకి పోయి మహిమ పొందాడో అలాగే మనము ఆయనలోనికి వెళ్ళి మహిమ పొందుతాం. తెలుసా? జయించు వానిని నాతో కూడా నేను నా తండ్రి ఒడిలో కూర్చొని ఉన్న ప్రకారము వానిని నా ఒడిలో కూర్చోబెట్టుకుంటా అన్నాడు. అలాంటి కృప కలిగిన ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయనకి లోబడాలి. ఆయన సన్నిధిలో ఆయన చిత్తమంతే నెరవేర్చాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నా ఆత్మను అప్పగించుచున్నాను అనగానే అప్పుడంతా ఆకాశం ఓపెన్ అయిపోయి తండ్రి అట చేతులు జాపితే ఆయన ఆత్మ వెళ్ళిపోయి ఆ రక్తాన్ని అంట ఆయన చేత పట్టుకొని వెళ్ళిపోయి అక్కడున్న మురికిని గడిగాడంట. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు వివరిస్తూ ఉంటాడు అన్నీ. 9:23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనపడటకు పరలోకమందే ప్రవేశించును. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తాను బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి నొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగను. ఫస్ట్ చూస్తేనేమో ఈయన ఎంత పాపం చేసినాడు, కాకపోతే ఎంత మరణం వచ్చింది, ఇంత శిక్ష వేశారు అనుకున్నారు. ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా? పాపము లేకుండా ఆయన పాపము లేకుండా అందరినీ కడిగి రక్షించిన తర్వాత ఆ రక్షణను కాపాడుకొని పాపము లేకుండా ఆయన కొరకు బ్రతికే వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన తన స్వరక్తమును చేత పట్టుకొని వెళ్ళి ఆయన పైనున్నదంతా కూడా శుద్ధి చేశాడంట. 21వ వచనం నుండి చదువుదాం. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించును. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇంకో చోట కూడా రాయబడి ఉంది 9:12 చూడండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. తన రక్తం తీసుకొని పోయి అక్కడున్న దానిని అంతటిని కడిగేసాడంట. కడిగేసరికి ఇంకా సైతానికి ఇప్పుడు పోయి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి కాలుచున్న రాళ్ళ మధ్యలోకి పోయి యోబు గురించి నేరారోపణ చేసినట్టు చేయడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే కడిగేసి శుద్ధి చేసి అక్కడ ఆయనంతా ఆ ముద్ర వేసేసాడు. ఇంకా రావడానికి అవకాశం లేదు. సైతాన్ ఇంకా భూమి మీద తిరగాల్సిందే కానీ పైకి వెళ్ళి ప్రభువుతో వాదించి భయంకరంగా అక్కడ శ్రమ పట్టడానికి వీల్లేదు ఇంకా. అందుకే ప్రకటన గ్రంథములో కూడా రాయబడింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. మీ యొద్దకు దిగి వచ్చాడు. 10వ వచనంలో చూస్తే మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక దాని ఆటలు జాగవు తెలుసా? ఒక్కసారి నెట్టి పడేసి అది ఎక్కడెక్కడైతే నిలబడిందో, ఎక్కడెక్కడైతే మాట్లాడిందో అన్నిటినీ కడిగేశాడు. ఇంకా అవకాశం లేదు దానికి. అక్కడ
అందుకని ఏం చేస్తుంది? భూమికి సముద్రానికి శ్రమ. అందుకే మనకు శ్రమలు వచ్చినాయి తెలుసా? ఏసై పైకి పోయిన తర్వాత మనకు శ్రమలు వచ్చినాయి. ఏసైని నమ్మినందువలన, ఏసైని అంగీకరించి ప్రార్థించినందువలన సైతాను మన దగ్గరికి వచ్చి మనల్ని శోధిస్తుంది, కానీ పైన ఇంకా అవకాశం లేదు. ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఇక అక్కడ అవకాశం లేదు, కానీ భూమి మీదకి వచ్చి మనల్ని శోధిస్తుంది. మనము కూడా పరిపూర్ణంగా ప్రభువులో ఉండి ఆయన సిలువను ధ్యానించగలిగితే ఆయన శక్తి ద్వారా మనము కూడా దానిని జయించగలం. భూమి మీద కూడా దాన్ని జయించగలం. అలా జయించిన తర్వాత ఆయన మన కొరకు నీతిమంతుడిగా ప్రత్యక్షమయ్యి, రెండవ మారు ప్రత్యక్షమయ్యి మనల్ని అందరినీ తీసుకొని ఆయన రాజ్యానికి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన అన్నిటినీ అనుభవించి మనకి విజయాన్ని ఇచ్చినట్లుగా మనము అన్నిటినీ గ్రహించుకొని జయించి ఆయనతో జయ జీవితం కలిగి ఆయన ఒడిలో కూర్చునేటట్లుగా మనమందరం సిద్ధపడాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, మరణ శాసనము రాసింది మీరే. మీరు మరణమైపోయారు నాయన. యాజకులు తమది కాని రక్తాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే మీరు మీ స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నన్నిటినీ శుద్ధి చేశారు. పరదేశంలోనికి వెళ్ళారు, ఈవులను అనుగ్రహించారు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. భూమి మీద మీ మీద అనుకుంటున్న బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యాని ప్రభువుని కనపరుద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, 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 జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, మీ హస్తాల్లో దాచుకోండి. ఈ సిలువ ధ్యానాలు చేసి ఉండగా ప్రభా బిడ్డల హృదయాల్లో అవి నిరంతరము ఉండట కృప దయచేయండి. ఆత్మతో నింపండి, పరిపూర్ణ విజయము శక్తి మీరు ఇవ్వండి నాయన. ఇదిగో నా తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. ఇదిగోనైనా మీరు పొందిన శ్రమల వలన మాకు స్వస్థతనిచ్చారు. మీ రక్తము ద్వారా మాకు పాపానికి క్షమాపణ దయచేశారు. మమ్మల్ని కడిగి శుద్ధి చేశారు ప్రభా, స్తోత్రాలు. ఇంకా అలాంటి శ్రమలో, భయములో, వేదనలో ఉన్న బిడ్డలను ఇప్పుడే దర్శించండి, నెమ్మది దయచేయండి, భయాన్ని తీసివేయండి, మరణ భయమును తీసివేయడానికి ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, మీరు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నాయన, ఇదిగో నా తండ్రి, ఆ శోధింపబడి శ్రమ పొంది ప్రభా ఆ శోధనల మీద మాకు జయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ హృదయాన్ని కడగండి, శుద్ధి చేయండి, ఆత్మతో నింపండి, పరిపూర్ణ విజయాన్ని ఇచ్చి శక్తినిచ్చి మీ కృపా దీవెనలతో నింపి నడిపించి బలపరచమని ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.